నాగేశ్వర్ గారు ఊహించిందే లోక్సభ ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఏఏ అమలు చేసి తీరుతారని. అసలు ఏంటి ఈ సిఏఏ అంటే, దాని అమలు వల్ల దేశంలో అసలు ఏం జరగబోతోంది? ఇది ప్రశ్న. ఒక ఛానల్ వారు లైవ్ డిబేట్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని సిఏఏ గురించి అడిగిన ప్రశ్న ఇది. దేశంలో ఏం జరుగుతుంది అన్నదానికన్నా అవునండి, అది అంత ప్రధానం కాదు. ఇది ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు? డిసెంబర్ 2019లో చేసే చట్టం ఇది. అంటే ఈ చట్టం చేసి సుమారు 4 ఏళ్ళు దాటిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్కు కపుల్ ఆఫ్ డేస్ ముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఆవిడ అడిగిందేమిటి, మీరు చెబుతుందేమిటి? ఎదుటి వాళ్ళు ఏమడిగినా మీకు నచ్చింది మీరు చెప్పాలనుకుంటారు, తప్పులేదు. ఎందుకు ఇంతకాలం దాచి ఇప్పుడు ఎందుకు తెచ్చారంటారు? మాకు తెలుసు, మేము చెబుతాం, మీరేం చెబుతారు? ఈ చట్టం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, సుమారు 100 మంది మరణించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజియస్ పోలరైజేషన్, మతపరమైన సమీకరణ, ఉద్రిక్తలు జరిగాయి. మీరు చెప్పిన ఆ విధ్వంసకర చర్యలన్నీ అప్పట్లో జరగడానికి కారణం ఈ సిఏఏ చట్టమా లేక వేరే విషయాలా? మీరేం చెప్పగలరా? అలాంటి చట్టాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ముందు, నిజంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ చట్టం పట్ల నిబద్ధత ఉంటే మళ్ళీ 370 సీట్లు బీజేపీకి, 400 సీట్లు ఎన్డీఏకి వస్తాయన్నారు కనుక 2 నెలలు ఆగితే ఎలక్షన్స్ అయిపోతే కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త పార్లమెంట్ వస్తుంది. దాన్ని మళ్ళీ లోక్సభలో ఆల్రెడీ పాస్ అయినటువంటి చట్టం కనుక దాన్ని అమలు మొదలు పెట్టచ్చు. కరెక్టే మీరు చెప్పింది, కానీ ఈ రోజున అది అమలుపరచడం చట్టబద్ధమా కాదా? అటువంటి అధికారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉందా లేదా? ఒకవేళ లేదు అంటే కనుక అప్పుడు ఖచ్చితంగా నేను కూడా మోడీ గారికి చెప్తాను, ఎలక్షన్లో మళ్ళీ గెలిచి అప్పుడు తీసుకురండి అని. ఇంతకీ ఆ అధికారం ఉందా లేదా? ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొంది అమలు మాత్రమే నిలిపివేశారు, అందువల్ల అమలు మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు అవి అమలు చేయడంలో చాలా క్లియర్ పొలిటికల్ ఉద్దేశం ఏంటంటే, దేశంలో నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, లే ఆఫ్ల గురించి, పెట్రోల్ ధరల గురించి, దేని గురించి ప్రజలు ఆలోచించకూడదు. ఈయన చిన్నప్పుడు ఆవు మీద వ్యాసం ప్రతిరోజు రాస్తూ ఉండేవాడు అనుకుంటా. ఆవు వ్యాసం గురించి మీకు తెలుసు కాబట్టి ఆ కథ ఎక్కడ చెప్పలేను. ఆవిడ ఏమడిగింది? సిఏఏ చట్టం అమలుకు వస్తే గనక దాని ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి అని. ఈయన చెప్తున్నాడా? లేదు, మీరు ఏం చెప్పినా మళ్ళీ కిటికీలోంచి ఆవు కనబడుతుంది, అక్కడి నుంచి ఆవు వ్యాసం వస్తుంది. బీజేపీని, నరేంద్ర మోడీని దొంగల్ని చేస్తూ ఒక దంపుడు ప్రసంగాలు. సరే, ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ప్రజలు మళ్ళీ సిఏఏ పేరిట కొట్టుకోవాలి. ఎందుకు కొట్టుకోవాలి? మతం పేరిట తన్నుకోవాలి. ఎందుకు తన్నుకోవాలి? సిఏఏ వల్ల భారతదేశంలో ఉన్న ఏ మతం వారికి నష్టం కలుగుతుందని. మతపరమైన భావోద్వేగాలు, ఉద్రిక్తతల ఆధారంగా ఓటు వేయాలి. నాకు తెలిసి మీరు మేధావులు, విజ్ఞులు, చాలా తెలివైన వారు. ప్రతిరోజు వార్తల్లోనూ పేపర్లలోనూ ఏమొస్తుందో బాగా చూస్తూ ఉండే వ్యక్తి అని అనుకుంటున్నాను. కరెక్టుగా ఈ సిఏఏ చట్టాన్ని అమలు చేస్తున్నాము అన్నారు చూసారా? ఆ మాట అన్న రోజుకు ముందు రోజు ఎవరు ప్రధానమంత్రి అని ప్రజలు నమ్ముతున్నారు. ఆ సమయానికి ప్రధానమంత్రి రేసులో ఆయన వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? ఆయనకు ఆ వ్యక్తికి, 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి గ్యాప్ ఎంత ఉంది? అప్పటికే అటు సూర్యుడు ఇటు, ఇటు సూర్యుడు అటు పొడిచినా సరే ఆయనే నెక్స్ట్ ప్రధానమంత్రి. ఇందులో డౌట్ లేదు కదా. మరి ఆ విషయం ఆయనకు తెలీదా? తాను ఖచ్చితంగా నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాను అని అనుకున్నప్పుడు కొత్తగా భావోద్వేగాలు పుట్టించవలసిన అవసరం ఆయనకి ఏముంది? మీలాంటి మేధావికి ఈ మాత్రం అవగాహన లేకపోవడం అంటే గనక నాకు చాలా బాధగా ఉంది. సరే, ఇంకా ఏమన్నారు? ప్రజల జీవన సమస్యల వల్ల మీద ఆధారపడి కాదు, వికసిత భారత్ అనే అంశం పైన కాదు, కేంద్ర ప్రభుత్వ పనితీరు పైన ఆధారంగా కాదు, కేవలం భావోద్వేగాల పైన ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఉద్దేశం. ఏంటి సార్ మీరు ఏం చెబుతున్నారో దానికి ఆధారాలు కూడా ఏమీ లేకుండా ఎట్లా మాట్లాడతారు? కేవలం భావోద్వేగాల మీదే వెడుతున్నారా, పెర్ఫార్మెన్స్డ్ బేస్డ్గా వెళ్తున్నారా చెప్పండి? బాలాకోట్, పుల్వామా, ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరం, అభినందన్ ఇష్యూ, జరుగుతున్న యుద్ధాల్లో
ఒక సెలవు దినాన్ని ప్రకటింపజేసి మన పౌరులను అక్కడ నుంచి మనకి ఇక్కడికి తెచ్చుకోవడం, యూపీఐ పేమెంట్స్, కరోనాను ఎదుర్కొన్న విధానం, మాల్దీవులకి చెక్ పెట్టిన విధానం, వందే భారత్ రైళ్ళు, ప్రతి రైల్వే స్టేషన్లోనూ లిఫ్టులు, ఇవన్నీ మచ్చుకు ఈ 70 ఏళ్లలో ఇవన్నీ ఎందుకు జరగలేకపోయాయి? మోడీ కాలంలోనే ఎందుకు జరిగాయి? ఆ విషయాన్ని ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ పెర్ఫార్మెన్స్లు కాదా? దీనినే కదా పెర్ఫార్మెన్స్ బేస్ ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు పుల్వామా, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఎన్నికలకు పోయారు. అంటే మీరేమంటారు? అక్కడ పాకిస్తాన్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ పుల్వామాలో దాడి చేయించింది మోడీ అంటారా? నాకు తెలిసి ఆ పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్జెంటుగా మోడీ పదవి నుంచి దిగాలి అని కోరుకుంటారు. మోడీ ఎంత డబ్బు ఇచ్చినా అతను చెప్పినట్టు చెయ్యరు. అంతేనా? ఆ పాకిస్తాన్కి, కాంగ్రెస్ పార్టీకి, చైనాకు మంచి మిత్రత్వం ఉంది. చైనాకి చెప్పి కానీ, డైరెక్ట్గా పాకిస్తాన్కే చెప్పి కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అంతమంది జవానులు ఒక్కసారిగా అమరులైతే గనక అది ప్రభుత్వం మీద బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చి ఓడిపోతారు అని ఆశతో. లేకపోతే మోడీయే పాకిస్తాన్తో అగ్రిమెంట్ పెట్టుకొని ఉంటాడు. రండి, మీరు వచ్చి మా సైనికులు ఒక 40 మందిని చంపండి, మేము వచ్చి మీ ఉగ్రవాదులను ఒక 200-300 మందిని చంపుతాము అని అగ్రిమెంట్ చేసుకుని అది ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. అదేనా మీరు అంటున్నారు? మీరు అది చెప్తే కనుక దేనితోటో నవ్వుతారు. ఎందుకంటే మీరు మా మనుషుల్ని 40 మందిని చంపండి, మేము మీ మనుషుల్ని 300 మందిని చంపుతాము అని ఎవరన్నా అడిగితే ఎవడన్నా ఒప్పుకుంటాడా? కాదా? దాని అర్థం ఏంటి? అయితే ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల ప్రేరణతో కానీ వాళ్ళకు వాళ్ళే కానీ వచ్చి ఆ 40 మంది సైనికులను హతమార్చారు. అందులో డౌట్ లేదు కదా. ఇప్పుడు శత్రువు వచ్చి 40 మంది సైనికుల్ని చంపేసి హ్యాపీగా వెళ్ళిపోతే అధికారంలో ఉన్నవాడు ఏం చేయాలి? అరే నేను ఇప్పుడు ఇలా చేస్తే ప్రజల్లో హీరోయిజం పెరిగిపోయి నా మీద నాకు అంజు అడ్వాంటేజ్ వచ్చేస్తుంది ఎలక్షన్స్లో అని చెప్పి కింద మీద సీళ్ళు వేసుకొని మూసుకొని అమెరికా దగ్గరికి వెళ్ళి చూడండి ఆడు ఎలా చేశాడో, మీరే ఏం చెయ్యాలో చెప్పండి అంటే మేము చూస్తాం అంటారు. అట్లా ప్రవర్తించి ఉండాలి అన్నది మీ కోరిక, అంతేనా? సరే, ఇంకా చెప్పండి. ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని పక్కకు పోయాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్ అనే ఇష్యూస్లో పోతే మోడీ ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కష్టం. ఆ 2 యుద్ధాల పుణ్యమా అని ఈ రోజున ప్రపంచంతో పోల్చుకుంటే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల కంటే కూడా భారతదేశపు ప్రజలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ విషయంలో మీరు ఎన్ని విషయాలు చెప్పినా సరే ప్రజలు అవగాహనతోటే ఉన్నారండి. ఇప్పుడు ఇన్నేళ్లుగా అమలు కాని చట్టాన్ని ఇప్పుడే అమలు చేయాల్సిన అవసరం ఏంటి? ఎమర్జెన్సీ ఏముంది? మీరు పెద్ద విజ్ఞులు, ఆ ఎమర్జెన్సీ ఏంటో మీకు కనపడట్లేదు కదా. ఇక్కడ ఈ చట్టం చెప్పేది ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో ఉంటున్న రాజ్యాంగ రీత్యా అక్రమ వలసదారులు అంటారు, ఇలీగల్ మైగ్రెంట్, వారికి పౌరసత్వం ఇవ్వడం. మీరు లుబ్ధ ప్రతిష్ఠులు కానీ తప్పు చెప్పారు. మీకు సిగ్గేయట్లేదా అబద్ధం చెప్పడానికి? ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎట్లా వచ్చి ఉండాలి? మతపరమైన పర్సిక్యూషన్ని తట్టుకోలేక తప్పించుకు పారిపోయి వచ్చిన వారే ఉండాలి. ఆ కండిషన్ని చెప్పకుండా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని వదిలేస్తే ఎట్టా సారు? సో అందులో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు దాన్ని వారికి పౌరసత్వం ఇవ్వడము. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అక్కడ ఇస్లామిక్ రాజ్య హింసకు గురవుతున్న హిందువులకు కానీ ఇతర మతస్థులకు కానీ పౌరసత్వం ఇవ్వడం తప్ప నేను అనడం లేదు అన్నారు. కానీ ఇక్కడ మీరు అంటున్నది అదే. అది దాన్ని ఆధారంగా చేసుకొని మతపరమైన ఘర్షణని, విద్వేషాలని రెచ్చగొట్టి మతపరమైన భావోద్వేగాలను రగిలించి మీరు అట్లా జరుగుతుందని ఆశించరేమో. కానీ ఏది అట్లా జరగలేదే. ఎందుకు జరగలేదంటారు? ప్రజల జీవన్మరణ సమస్యలైన బిజిలీ, పానీ అంటారు కదా, సో వారి లైవ్లీహుడ్ ఇష్యూస్, జీవనోపాధికి సంబంధించిన ఇష్యూస్ పక్కకు పెట్టి బిజిలీ, పానీ ఈ 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి మోడీ హయాంలో మాత్రమే అన్ఇంటరప్టెడ్గా కరెంట్ వస్తుంది, అన్ఇంటరప్టెడ్గా వాటర్ దొరుకుతుంది. ఆ విషయం
వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటే వాటిని పక్కన పెట్టి అని నువ్వు ఎట్లా అంటావయ్యా? ఇక సిటిజన్షిప్ అమెండ్మెంట్ పైన ప్రధానమైన సమస్య ఏంటి అంటే, ప్రధానమైన సమస్య ఇంకేముంటుంది, బుజ్జగింపు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకు అది కంటకింపుగా ఉంటుంది అంతే. ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఎదరోడు చెవిలో పువ్వెట్టుకుంటే ఎన్నైనా చెప్పచ్చు. ఇది ఏ విధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం? ఎందుకు విరుద్ధము అంటే, సిటిజన్షిప్ యాక్ట్ భారతదేశంలో 1950s వచ్చిన పౌరసత్వ చట్టం ప్రకారం కానీ, భారత రాజ్యాంగం ప్రకారం కానీ మతం ఆధారంగా పౌరసత్వం ఉండదు. అవును, మతం ఆధారంగా భారతదేశంలో పౌరసత్వం ఉండదు. ఇక్కడ పుట్టినవాడు ఎవరికైనా సరే పౌరసత్వం వచ్చి తీరుతుంది. అలాగే ఈ సిఏఏ చట్టం భారత పౌరుల మీద ఏ విధంగానూ ఏ విధమైన ప్రభావాన్ని చూపలేదు. కానీ సిఏఏ ఏం చెబుతుంది? బయట నుంచి వచ్చేవారికి పౌరసత్వం ఇవ్వడం గురించి, ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అన్న విషయం చట్టం చెబుతుంది. చట్టం అలా చెప్పకూడదు అని చెప్పడానికి మీరెవరు? సో మతం ఆధారంగా ఏ ఆధునిక ప్రజాస్వామిక దేశంలో కూడా సిటిజన్షిప్ అనేది ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ రిలీజన్. అంటే రిలీజన్ ఆధారంగా సిటిజన్షిప్ ఇవ్వరు, రిలీజన్ ఆధారంగా నిరాకరించరు. మరి ఈ విషయం అంత మేధావి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియదా? మరి తెలియకుండానే ఆయన ఇటువంటి చట్టం వచ్చేలా అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్తో ఒప్పందం ఎందుకు చేసుకున్నాడు? ఆధునిక భారతదేశం మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్వచిస్తే ప్రపంచ ఆధునిక ప్రజాస్వామిక దేశాల సరసన భారతదేశం ఎలా నిలబడుతుంది? ఎందుకండి నాగేశ్వర్ గారు, ఒంటి మీదకి ఎంత వయసు వచ్చింది ఇన్ని అబద్ధాలు మాట్లాడడం? అసలు ఇక్కడ మతం ఆధారంగా పౌరసత్వం ఎవరికి ఇస్తున్నారు? సిఏఏ అంటే మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడమా? కాదు కదా. రోడ్డు మీద నుంచుని అరిచే ఆ మూర్ఖుల్లాగే మీరు అరిస్తే ఎట్టా సార్? ప్రపంచంలో మనము కూడా అప్రజాస్వామిక దేశాల జాబితాలో ఉంటాం. కొద్దిగా తేడా చెబుతున్నారు సార్. ఈ సిఏఏని అమలు పరచనంత వరకు కూడా మనం అప్రజాస్వామిక దేశం కిందే లెక్క. అందుకే నీకు అమెరికా ఉదాహరణ, బ్రిటన్ ఉదాహరణ ఇవ్వడంలో కారణం అది. ఇప్పుడు అమెరికన్ పార్లమెంట్లో అనేక మంది హిందూస్ ఉన్నారు. ఈవెన్ ఆ రకమైన గౌరవం మనకు ఉంది. అయితే మీకు అమెరికన్ రాజ్యాంగం మీద కూడా అవగాహన లేనట్టుంది. అసలు అమెరికన్ పౌరులందరూ కూడా బయట నుంచి వచ్చిన వారే. ఆ అమెరికన్ రాజ్యాంగం ఎట్టా ఉంటుంది అంటే, బయట నుంచి వచ్చిన వారికి ఎట్టా పౌరసత్వం ఇవ్వాలి అన్నదే ప్రధాన అంశంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పౌరులందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ పౌరులందరూ కూడా అట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదా వాళ్లకు పుట్టిన పిల్లలు అంతే. కాబట్టి మన భారతీయులకు కూడా ఆ విధంగానే అక్కడ పౌరసత్వం లభించి ఉంటుంది. అందువల్ల రిలీజన్ ఆధారంగా సిటిజన్షిప్ నిర్వచించడం మన రాజ్యాంగం అంగీకరించదు కదా. మరి అటువంటి పరిస్థితులు ఏర్పడేలా, అటువంటి చట్టాలను తెచ్చేలా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? దాని మీద మీరేమీ మాట్లాడలేరా? ఆర్టికల్ 14 మీరు చదవండి, రైట్ టు ఈక్వాలిటీ అని. రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అన్ని కులం, మతం, ప్రాంతము, భాష, రంగు, రేస్, జాతి ఇలాంటి ఏ అంశం ఆధారంగా కూడా ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు అని మన రాజ్యాంగం చెప్తుంది. అవునండి, రాజ్యాంగం అదే చెబుతుంది. మరి జవహర్లాల్ నెహ్రూ గారు అది ఫాలో అయ్యారా? ఆయన పాకిస్తాన్ వాళ్ళతో ఏం చెప్పారు? మీ హిందువులను మీరు బాగా చూసుకోండి, మా ముస్లింలను మేము బాగా చూసుకుంటాము అని రాసుకుని ఒప్పందాలు చేసుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు కదా. కానీ మీరు చెప్పిన ఆర్టికల్ ప్రకారము, మీరు చెప్పిన రాజ్యాంగ విలువల ప్రకారము జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ వాళ్ళతో ఏమనాలి? మీ హిందువులను మీ ముస్లింలను మీరు బాగా చూసుకోండి, మా హిందువులను మా ముస్లింలను మేము బాగా చూసుకుంటాం అని రాసుకొని కదా ఒప్పందాలు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మీ రాజ్యాంగ విరుద్ధంగా ఆయన పాకిస్తాన్ వాళ్ళని అడిగాడు హిందువులను బాగా చూసుకోండి అని. మరి అది రాజ్యాంగ విరుద్ధమే కదా. ఒకవేళ ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి అంటే పాజిటివ్ వివక్ష చూపాలి అంటే అది రీజనబుల్ అండ్ రేషనల్ క్లాసిఫికేషన్ అయి ఉండాలి. మరి అదే కదా ఈ 3 ఇస్లాము దేశాల నుంచి వస్తున్న ఇస్లామేతరులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి అనడానికి కారణం ఆ రేషనాలిటీయే కదా. అందువల్ల రిలీజియన్ ప్రాతిపదికగా సిటిజన్షిప్ ను డిఫైన్ చేయడమే రాజ్యాంగ ప్రాతిపదికకు విరుద్ధము. మరి మతపరంగా ఏమీ చెయ్యకూడదు అన్నప్పుడు గాంధీ నెహ్రూలకు తెలీదా? అప్పుడు దేశాన్ని మతపరంగా 2 ముక్కలు చేసేశారు.
ఇది ఇప్పటికిప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వారికి ఇవ్వడము వల్ల ప్రమాదమని కాదు. ఈ సూత్రాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మతం ప్రాతిపదికగా పౌరసత్వాన్ని నిర్వచించడం అనే సూత్రాన్ని మనము ఒకసారి అమలు చేస్తే భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన సమాజం, అంటే రిలీజియస్ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీ శాంతియుతంగా ఉండలేదు. అదండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ 3 ఇస్లామిక్ దేశాల నుంచి ఆ ఇస్లామిక్ దౌష్ట్యాన్ని తట్టుకోలేక పారిపోయి వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ పౌరసత్వం కల్పించడంలో కొన్ని వెసులుబాటులు కల్పిస్తాము అంటే ఈ దేశాన్ని శాంతియుతంగా ఉండనివ్వరట. మిత్రులారా, ఈ మనిషి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల మతపరమైన గొడవలు జరిగిపోతాయి, మతపరమైన అన్యాయాలు జరిగిపోతున్నాయి అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా. అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పుకోవడానికి ముందు భారతదేశపు విభజన గురించి చెప్పుకోవాలి. 1947లో భారతదేశాన్ని మతపరంగా 2 ముక్కలు చేశారు. ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ గాను, హిందువుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాన్ని భారత్ గాను ఏర్పాటు చేశారు. హిందువులు లేదా ముస్లింల ఆధిపత్యం అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా అల్పసంఖ్యాకులో 2వ వర్గం వారు ఉంటారని. విభజన జరగగానే ఇక్కడ ఉన్న ముస్లింలు మా కోసం ఒక దేశం ఏర్పరిచారు అన్న ఆనందంతో అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే ఇది మా దేశం అని ముస్లింలకు ఒక అధికారం వచ్చిందో అంతే అక్కడ ఉన్న హిందువులపై దాష్టికాలు మొదలయ్యాయి. దాంతో వాళ్ళు అక్కడ జీవించలేని పరిస్థితులు ఉండడంతో అక్కడ నుంచి పారిపోయి రావడం మొదలుపెట్టారు. దాంతో గాంధీ గారు చాలా మనస్తాపానికి లోనయ్యారు. ఇదేంటిది ఇది, అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండాలని కదా మనం 2 దేశాలు ఏర్పరిచింది, వీళ్ళు అక్కడికి వెళ్ళడం ఏంటి, వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి అని ఇటు నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ముస్లింలను ఎక్కడ వరకు వాళ్ళు వెళ్తే అక్కడ ఆపేశారు. ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో ముస్లింల సంఖ్య పెరిగింది. మరి పాకిస్తాన్ హిందువుల సంగతి ఏంటి? తమపై మొదలైన దాష్టికాలను తట్టుకోలేక వాళ్ళు భారతదేశానికి రావడం మొదలెట్టారు. కానీ వాళ్ళు అట్లా రావడం పద్ధతి కాదు, వాళ్ళు అక్కడే సుఖంగా ఉండాలని గాంధీ గారు, నెహ్రూ గారు అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రితో కూకొని ఒక డిస్కషన్కి వచ్చి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటది? ఆ పాకిస్తాన్లో ఉన్న హిందువులను వాళ్ళు బాగా చూసుకోవాలి, ప్రతిఫలంగా ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింలను వీళ్ళు బాగా చూసుకుంటారు. ఇది వాళ్ళు చేసుకున్న ఒప్పందం. నిజంగానే భారతదేశంలో ఆ ఒప్పందం ప్రకారం ముస్లింలను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, నెత్తి మీద పెట్టుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే హిందువుల కంటే వాళ్ళకే హక్కులు ఎక్కువ కల్పించారు. మరి పాకిస్తాన్ హిందువుల సంగతి ఏంటి? వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి రావడం మొదలుపెట్టారు. చాలామంది వచ్చేసారు. వాళ్ళకు వచ్చిన వెంటనే తేలికగానే ఇక్కడ పౌరసత్వం ఇచ్చేశారు. ఆ సమయంలో అక్కడి నుంచి అట్లా పారిపోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ముస్లిమేతరులే కానీ ముస్లింలు కాదు. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు లియాఖత్ ఖాన్ గారితో ఒప్పందం చేసుకుని వాళ్లకు ఒక భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వాలు అక్కడి హిందువులను బాగానే చూసుకుంటారు అన్న నమ్మకం కలిగించారు. భారత్కు పారిపోయి వద్దాము అనుకున్న వారు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు కల్పించిన భరోసాతో అక్కడే ఉండిపోయారు. కొద్దిగాలం గడిచిన వెంటనే కుక్క తోక వంకర అన్న సందాన వాళ్ళు తమ బుద్ధిని చూపించారు. కొంతకాలం దాన్ని తట్టుకుని ఆ తర్వాత ఎంతో కొంత సొమ్ములు పోగు చేసుకుని వాళ్ళ ఆడపిల్లలను తీసుకుని కొందరు ఇక్కడికి వచ్చేసారు. మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు బ్యాచ్లుగా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడకు వచ్చిన క్యాంపుల్లో వాళ్ళ బతుకులు దుర్భరమే. నెహ్రూ గారు ఆ రోజున ఆ దిక్కుమాలిన భరోసా ఇచ్చి ఉండకపోతే గనక వాళ్ళు అప్పుడే ఇక్కడికి వచ్చి ఈ పాటికి సెటిల్ అయి ఉండేవారు. ఆ రోజున నెహ్రూ గారు వాళ్ళు అక్కడి నుంచి రాకూడని రాలేని పరిస్థితులు కల్పించి ఉండకపోతే గనక వాళ్ళు అప్పుడే వచ్చేవారు, అప్పుడే వెంటనే వాళ్ళకు పౌరసత్వం ఇచ్చి ఉండేవారు. అప్పుడు నెహ్రూ గారి మాట మీద అక్కడ ఉండిపోయిన వారు అక్కడ జీవించలేక ఇప్పుడు వచ్చేశారు. మరి ఇప్పుడు వచ్చినా సరే వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలి కదా. వాళ్ళు అక్కడ మతపరమైన మైనారిటీలై ఉండి మతపరమైన దాడులను తట్టుకోలేక ఇక్కడికి అక్రమంగా వచ్చినందుకు వాళ్లకు పౌరసత్వం ఇవ్వడానికి కావలసిన ఇంక్యుబేషన్ పీరియడ్లో కొంత రిలాక్సేషన్ ఇచ్చి వాళ్లకు పౌరసత్వం ఇస్తున్నారు. అట్లా కాకుండా మతపరమైన దౌష్యం కాకుండా వేరే కారణాల వల్ల అక్కడి నుంచి అక్రమంగా వచ్చిన వారికి
ముందు నుంచి ఎంతకాలం అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు. అంటే ఒక ముస్లిం దేశంలో ముస్లిములపై మతపరమైన వివక్ష, మతపరమైన దాడులు జరిగే అవకాశమే లేదు కాబట్టి వారికి ఈ రిలాక్సేషన్ వర్తించదు. అది సిఏఏ చెబుతుంది. ఒకవేళ నిజంగానే ఆ విభజన కాలంలోనే, విభజన సమయంలోనే అక్కడి నుంచి ముస్లిములు కూడా పారిపోయి ఇక్కడికి వలస వచ్చి ఉంటే గనక ఈ రోజున వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించి ఉండేవారేమో. ఈ విధంగా రిలీజియస్ పెర్సిక్యూషన్ తట్టుకోలేక ముస్లిం దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు కల్పించే సౌకర్యం ఈ దేశంలోని ముస్లిం వర్గానికి చెందిన ఏ పౌరుడికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. అదే పౌరసత్వం రావడానికి రిలీజియస్ పెర్సిక్యూషన్ కాక వేరే కారణం మీద వచ్చిన ముస్లింలకు మాత్రం ఆ వెయిటింగ్ పీరియడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇందులో నష్టం ఏముంది? ఈ సిఏఏ చట్టం వల్ల భారతీయ ముస్లింలకే కాదు, విదేశాల నుంచి ఇక్కడకు అక్రమంగా వచ్చిన ముస్లింలకు కూడా ఏ విధంగానూ ఇబ్బందికరమైనది కాదు. అయినా ఈ చట్టం వంక పెట్టుకొని 2 సంవత్సరాలు షాహీన్ బాగ్లో ఎంత అల్లరి చేశారు. ఆ అల్లరి ఆ కాలంలో జరిగిన హత్యలు, మానభంగాలు అటువంటి వాటిని చూపించి అంత జరిగింది, అయినా కానీ ఈ రోజున అడ్డంగా తెచ్చేశారు అని ఇక్కడ మన మాస్టారు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మతపరమైన మైనారిటీలో ఒక కొత్త అనుమానాలు, భయాలు, సందేహాల్ని మనం సృష్టిస్తాం. ఇది దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది? మీలాంటి వాళ్ళు ఇలా వాళ్ళను రెచ్చగొడితే తప్ప ఈ 2-3 ఏళ్లలో అందరూ ముస్లింలకు భారత ప్రభుత్వం ఇందులో వారికి ఏ విధమైన కష్టము, నష్టము ఉండదు అని అర్థమయ్యేలా చెప్పింది. అందుకే మీరింత గింజుకుంటున్నా ప్రజలలో ఎటువంటి స్పందన లేదు. హిందువులను మనోభావాల్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో దుర్మార్గంగా ఇస్లామిక్ మత ఛాందసవాదులు దేవాలయాలపైన దాడులు చేస్తుంటారు, బలవంతం మత మార్పిళ్ళు చేస్తుంటారు. ఆ దుర్మార్గం అంతా మనకు తెలుసు. ఆ దుర్మార్గాన్ని గుర్తు చేస్తూ చూడండి, అక్కడ హిందువులకు పౌరసత్వం ఇస్తామంటే వద్దంటున్నారు. ఎవ్వరూ వద్దన్నారు. హిందువుల పౌరసత్వం ఇవ్వాలంటే వద్దనటానికి కారణం ఏమైనా ఉంటుందా? కారణం ఏదో ఒకటి ఉంటుంది. అదేదో మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే కదా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కానీ మరి శ్రీలంకలో నుంచి వచ్చే హిందువులకు ఎందుకు పౌరసత్వం ఇవ్వడం లేదు? ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ క్లియర్గా శ్రీలంక నుంచి వచ్చే హిందువులకి కూడా, తమిళ్స్ వాళ్ళు హిందువులే కదా, వాళ్ళ పేర్లు కూడా మీరు చూడండి మన పేర్లే ఉంటాయి, వాళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తుంది. మరి శ్రీలంక తమిళ్స్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తుంది? దీనికి బేసిస్ వాళ్ళు హిందువులే కదా. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు, శ్రీలంక నుంచి వచ్చే హిందువుల మధ్య వివక్ష ఏంటి? అయ్యా, శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కానీ ఇంకో దగ్గర నుంచి వచ్చే హిందువులకు కానీ సాధారణ పద్ధతిలో ఎంతైతే ఇంక్యుబేషన్ పీరియడ్, అదే వెయిటింగ్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ అయిన తర్వాత అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయిన వారికి పౌరసత్వం ఇస్తారు. ఆ శ్రీలంక నుంచి వచ్చేవాళ్ళు మతపరమైన పర్సిక్యూషన్ వల్ల రావడం లేదు. మీరు అది గుర్తుంచుకోవాలి. అంటే అక్కడ రాజ్యం చేత వివక్ష గురవుతున్న వాళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్లో అహ్మదియా కమ్యూనిటీ వాళ్ళు అసలు ముస్లింలే కాదని చెప్పి వాళ్ళపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఈవెన్ షియా ముస్లింలపై కూడా దాడులు జరుగుతున్నాయి. అందువల్ల మనము ఒక ప్రాతిపదిక అనేది ఏర్పడినప్పుడు, అయ్యా, షియాల మీద, అహ్మదీయుల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఎలో చేయాలి అంటున్నారు. అసలు భారతదేశం నుంచి పాకిస్తాన్ ఏర్పడిందే షియాల వల్ల. పాకిస్తాన్ ఏర్పడడానికి మూల కారణమైన జిన్నా గారు ఒక షియా. అప్పట్లో షియాలే ఏర్పరచుకున్న దేశంలో వాళ్ళ మీద ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళను కూడా ఇక్కడికి అలో చేయాలి అంటే గనక ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతూనే ఉన్నాయి. రిలీజియస్ పర్సిక్యూషన్కు లోనైన వారికే మీరు పౌరసత్వం ఇస్తాము అంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచో, జింబాబ్వే నుంచో, రొడీషియా నుంచో, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకు కూడా ఇవ్వండి అని మీరు అన్నట్టుగా ఉంది ఇది. పోనీ మీరు అన్నట్టుగా ఆ విభజన కాలంలో మీరన్న షియాలు కానీ, అహ్మదీయులు కానీ విభజన కాలంలో ఈ దేశానికి పారిపోయి వచ్చారా? లేదు కదా, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. కానీ కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన ఎనాలజీలు తెచ్చేటప్పుడు కొద్దిగా బుర్ర ఉపయోగించండి సార్. అందువల్ల ఈ చట్టము క్లియర్గా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము, కేవలము రాజకీయపరమైన, మతపరమైన భావోద్వేగాలను రగిలించి మతపరమైన రాజకీయ సమీకరణ కోసం ఎన్నికల ముందు హడావుడిగా తెస్తున్న చట్టం. మన్నించాలి, ఇది రాజ్యాంగబద్ధం కాదు అన్నారు. కానీ ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే ప్రతిపక్షాలన్నీ కింద మీద మూసుకుని ముక్తకంఠంతో దీనికి జై కొట్టి ఆమోదించిన చట్టం. చట్టసభలో ముక్తకంఠంతో
అప్రూవ్ అయిన చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకము అనడం అంటే కనుక అది మీకే చెల్లింది. ఇంకొక మాట అన్నారు, ఎన్నికల ముందు హడావుడిగా తెస్తున్న చట్టము అని. ఏమీ కాదు, 4 ఏళ్ల క్రితమే తెచ్చారు. ఇప్పుడు అవకాశం దొరికింది, ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నారు. ఒకవేళ ఈ చట్టం ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఘోరంగా ఓడిస్తారు. అందులో డౌట్ ఏముంది? బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో సిఏఏ తెస్తాము అని ఎన్నికల వాగ్దానాలు చేస్తూనే ఉంది. దానిని అన్ని పార్టీలు ఆమోదిస్తూ చట్టాన్ని చేశాయి. అలా ఏర్పడ్డ చట్టాన్ని ఇప్పుడు అమలు పరిచేటప్పటికీ మీకు కష్టంగా ఉంది. బీజేపీ ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరేలా చేస్తుంది. ఇప్పుడు అదే చేసింది. మిత్రులారా, దేశ విభజన సమయంలో నెహ్రూ గారు, గాంధీ గారు ప్రవర్తించిన తీరు వల్ల లక్షల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. అట్లా ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిలో కొంతమంది అక్కడ జీవించలేక ఇక్కడికి వస్తున్నారు. మిగిలిన వారికంటే వారికి కొద్దిగా ముందుగా పౌరసత్వం ఇవ్వడం అన్నది ఏ విధంగా నేరమవుతుంది? మీరే ఆలోచించండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.